ఇంకొకటి ఎందుకు కరెక్ట్ అంటే అంజలిని ప్రేమించే విషయంలో మీకు వారికి చాలా కోరుకున్నాను. చిన్నప్పుడు స్వీట్ తినాలని ఏడిస్తే అర్ధరాత్రి షాప్ తెప్పి స్వీట్స్ పట్టుకొచ్చారు. యశ్ కూడా అంతే. అయితే సముద్రం చూడాలన్నా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే భోగి. సో అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. అండ్ ఇంకా భోగి రోజైతే మా పాపకైతే భోగి పళ్ళు పోయడానికి తిని ప్రిపరేషన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా అంటే రెడీ పెట్టేసుకున్నా. రెడీ పెట్టిన తర్వాత ఇంకా పాప పడుకుంది ప్రజెంట్ అయితే. అది లేచిన తర్వాత దాన్ని రెడీ చేసి ఇంకా భోగి పళ్ళు అయితే పోస్తాము. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎండ్ వరకు మా పాపకి మా చిట్టి తల్లికి ఎట్లా భోగి పళ్ళు పోసినాం అనేది చూసేయండి. ఇంకా ఇక్కడైతే భోగి పళ్ళకి సంబంధించినవన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ 2 days ముందే తీసుకొచ్చాను. ఇంకా అవి రిటర్న్ గిఫ్ట్స్ అయితే బుట్టిలు తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ వైట్ సిల్వర్వి ఉన్నాయి కదా, అవి జస్ట్ షో కోసం తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఓన్లీ 30 rupees 1 piece అన్నమాట. ఏవైనా డెకరేషన్స్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టడానికి బాగుంటుంది. అండ్ పూజలకి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా రేణువాళ్ళు అయితే చైన్ల నుంచి తెప్పించేసాను. అండ్ భోగి పళ్ళు పోయడానికి మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను ఇంకా సిద్ధం పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ హడావిడి అవుతుంది అని చెప్పేసి ముందే అన్ని ప్లానింగ్తో చేసుకుంటాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా రేణువాళ్ళు ఒక దాంట్లో పోసేసి అందులో చాక్లెట్స్ అండ్ పువ్వులు, కైండ్స్, ఇంకా బిస్కెట్స్, మరీ చిన్న పిల్లలకైతే బిస్కెట్స్ వేస్తారు. కొంచెం అంటే 1 year old అట్లా 1 year లోపు ఉన్న పిల్లలకి బిస్కెట్స్ వేస్తారు. ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి అవసరం లేదు బిస్కెట్స్ వేయడము. అన్నీ ఇంకా రెడీ పెట్టుకున్న తర్వాత ఇంకా స్వీట్స్, ఫ్రూట్స్ అంటే ఇవి కొందరు అంటే పెడతారు, పెట్టారు, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. నేనైతే ఈ ప్రతి ఇయర్ కూడా అంటే భోగి పళ్ళు పోయడానికి వచ్చిన వాళ్ళకి నేను ఖచ్చితంగా స్వీట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇప్పిస్తానన్నమాట. అంటే ఊరికే అంటే భోగి పళ్ళు పోసి ఊరికే పోవద్దు అని చెప్పేసి నేను ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే పాపతో ఇప్పించేస్తాను. అండ్ ఫ్రూట్స్, స్వీట్స్ ఎందుకు అని అంటే జస్ట్ నార్మల్గా పెట్టడానికి మాత్రం, ఫ్రూట్స్ అయితే పెట్టడానికి ఇవ్వడానికి అయితే కాదు. నార్మల్గా ఫ్రూట్స్ అక్కడ పెట్టేసి ఇంకా భోగి పళ్ళు అయితే ఇంకా రెడీ చేసేసుకున్నాను. అంటే ఎవరిష్టం వాళ్ళకి. ఫ్రూట్స్ అనేది ఆప్షనల్, తెప్పించవచ్చు లేకపోతే లేదు. ఫ్రూట్స్ ఉంటే బాగుంటాయని చెప్పేసి నేను తెప్పించేసుకున్నాను. అండ్ నేనైతే ఈ విధంగా భోగి పళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఇందులో ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా ప్లాన్ చేస్తానన్నమాట. నాకు తెలిసింది నేను ఇట్లా చేసుకుంటాను. సో మీరు కూడా ఇట్లనే చేస్తారా? మరి మీకు తెలిసింది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా పాప పడుకుందనమాట. అది లేచిన తర్వాత మంచిగా రెడీ చేసి ఇంకా భోగి పళ్ళు పోయడమే. భోగి పళ్ళు అనేవి ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలోనే పోయాలంట. నేనైతే ప్రతి ఇయర్ కూడా మధ్యాహ్నం టైంలోనే ప్లాన్ చేసుకుంటాను. కొంచెం అటు ఇటు అయినా కానీ 2, 3 ఆ టైం వరకే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆ టైంలోనే భోగి పళ్ళు పోస్తే బాగుంటుందని అంటే చెప్పారన్నమాట. ఇక ఫైనల్గా అయితే నేను కూడా ఇప్పుడు రెడీ అయిపోయి పాపకు కూడా రెడీ చేసేస్తా. చిట్టి తల్లి లేచింది. ఇప్పుడైతే రెడీ అవుతుంది. ఇక మంచిగా రెడీ అయ్యి భోగి పళ్ళు. ఓకేనా? ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం డెకరేషన్ అయితే చేసిన. అంటే ఎక్కువ ఏం చేయలేదు ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే మంచిగా డెకరేషన్ చేసిన అన్నమాట. ఇంకా ఈ ఇయర్ అయితే అంతగానం ఏం చేయలేదు. ఓన్లీ ఒక 4-5 kites తెప్పించి ఇంకా కర్టెన్కి అట్లా పెట్టేసిన. ఇక మా చిట్టి పిల్లలు కూడా ఇప్పుడైతే మంచిగా రెడీ చేసేసాను. సో ఇప్పుడైతే ఇంకా భోగి పళ్ళు అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా టేబుల్ దగ్గర అన్ని ఫ్రూట్స్ కూడా పెట్టేసి అక్షంతలు కూడా కలిపిన. ఇంకా భోగి పళ్ళు చాలామంది చాలా రకాలుగా పోస్తారు. సో ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళు పోస్తారనమాట. సో మేము ఎట్లా పోసినాం అనేది అయితే షేర్ చేస్తాను. మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముందుగా అయితే నా చిట్టి తల్లికి మంచిగా బొట్టు పెట్టేసి చాలామంది హారతి ఇస్తారు. సో నేను ముందు నుంచి హారతి ఇవ్వలేదు కాబట్టి అంటే నేను నార్మల్గానే ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా పాపకైతే భోగి పళ్ళు పోస్తానన్నమాట.
అందుకే నేను ఇంకా హారతి అయితే పెట్టలేదు. చాలామంది అట్లనే చేస్తారు కదా. సో నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట. ముందుగా అయితే పాపం మీదకి వెళ్ళి మంచిగా ఒక 5 సార్లు 5 చుట్లు తింపి ఇంకా భోగిపళ్ళు అయితే పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ అయితే అంటే మనమే పోయాలన్నమాట. సో మేమిద్దరం అయితే ఇప్పుడు పోసేస్తున్నాము. సో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిలిచిన వాళ్ళు కూడా వచ్చి ఇంకా పోస్తారన్నమాట. చెల్ల దగ్గర సపోర్ట్ తీసి బెదనన్నా వస్తాడు. ఖచ్చితంగా ఎవరింట్లో అయినా చిన్నపిల్లలు కానీ ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి భోగిపళ్ళు పోయండి. మ్యాక్సిమం ఈ జనరేషన్లో అందరూ పోస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక మెమొరబుల్గా ఉంటుంది. అండ్ మనకి ఈ సంవత్సరంలో ఉన్న దిష్టి మొత్తం కూడా ఈ భోగిపళ్ళు పోయడం వల్ల పోతుందంట. సో ఇవి అంటే మీకు ఎలా తెలుసు అని అనుకోవచ్చు. సో పంతులు గారిని అడిగితే చెప్పారన్నమాట. ఖచ్చితంగా చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయాలి. బాయ్స్కి కూడా 5 సంవత్సరాల వరకు పోయొచ్చు. నేను అప్పుడు నాకు తెలియదు, మా బాబు చిన్నగా ఉన్నప్పుడు. సో నేను అప్పుడు పోయలేదన్నమాట. సో అప్పుడు భోగిపళ్ళు అది అంత సెలబ్రేట్ చేసుకోలేరు. సో ఇప్పుడు వస్తున్న జనరేషన్లు అన్నీ మనకి కామన్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలకి భోగిపళ్ళు పోయాలి. కొంతమంది అబ్బాయిలకి ఏం పోస్తారు వదిలేస్తారు, వాళ్ళకి కూడా పోయండి. 5 years, అమ్మాయి 7 years అండ్ 9 years వరకు అయితే భోగిపళ్ళు పోయొచ్చు. అబ్బాయిలకైతే 5 years బాగుంటుంది అన్నమాట. సో ఇక అందరు భోగి పండ్లు పోసేసిండ్రు అన్నమాట. మ్యాక్సిమం అందరు పోసిండ్రు. ఇంకా వస్తారు వాళ్ళు కూడా పోసారన్నమాట. అంటే మ్యాక్సిమం మనం పిల్లలకి ఎంత మందితోని భోగి పళ్ళు పోపిస్తే అంత దిష్టి పోతుందంట. సో మనం ఖచ్చితంగా ఎంతమందికి వీలైతే అంతమందిని పిలిచి భోగి పళ్ళు పోయించాలి. మ్యాక్సిమం అంటే బయట వాళ్ళని ఏమంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచిన. మా చిట్టి తల్లికి కూడా చిన్న చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు కూడా, వాళ్ళు కూడా వచ్చి మంచిగా భోగి పళ్ళు పోసిండ్రు. అండ్ భోగి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా స్వీట్స్ ఇచ్చి అట్లా మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసిన అన్నమాట. ప్రతి ఇయర్ కూడా ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇప్పిస్తాను. ఎందుకంటే భోగిపళ్ళు పోసి ఊరికే వెళ్ళొద్దు కదా. అంటే చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అందుకని నేను ఈసారి అయితే ఎక్కువ ఒక 11 మెంబర్స్కి అయితే ఇప్పించాను అన్నమాట. ప్రతి ఇయర్ కూడా అంతే, కొంచెం ఎక్కువ మందికి ఇచ్చినా కూడా బెస్టే అన్నమాట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని ఇప్పిస్తాను. సో ఇట్లా మా పాప భోగిపళ్ళ సెలబ్రేషన్ అయితే చేసినాం. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా అది చిన్నగా ఉంది కదా, దానికి తెలియదు కదా గిఫ్ట్ ఇవ్వు అని అంటే నేను ఇవ్వను, ఇంకా మాది ఇవ్వను అని అన్నట్టుగా అంటుందన్నమాట. సో ఇదండి మా భోగిపళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.